అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు నాయకుడు, యువగలం రథసారథి నారా లోకేష్ బాబు గారు కడప జిల్లా పర్యటనకు రాబోతున్నారు. 21, 22 తేదీల్లో కడప నియోజకవర్గ అభివృద్ధి మరియు క్యాడర్ మీటింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. 22వ తేదీన జమ్లమడుగు నియోజకవర్గంలోని కొండాపురం మండలం కోడూరు గ్రామంలో 350 మెగావాట్ల సోలార్ ప్లాంట్ని మరియు పెద్దమూడెం మండలంలో కలవటాల గ్రామంలో ఒక 350 మెగావాట్ల సోలార్ ప్లాంట్ SAEL కంపెనీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2020-24లో ఈ పరిశ్రమకు పూర్తి స్థాయిలో అన్ని పర్మిషన్స్ ఇచ్చి 10-12 నెలల్లోనే, సంవత్సరం లోపలనే ఈ ప్లాంట్ని పూర్తి చేసి పవర్ గ్రిడ్ కూడా కనెక్ట్ చేయడం జరిగింది. దీని ఇనాగ్రేషన్కి యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు రాబోతున్నారు. కాబట్టి కడప జిల్లా తెలుగుదేశం క్యాడర్కి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ సోలార్ ప్లాంట్ దాదాపు 2 చోట్ల నియోజకవర్గంలో 700 మెగావాట్లు పవర్ గ్రిడ్ కనెక్ట్ చేయడం అనేది నారా లోకేష్ బాబు గారు పూర్తి పర్యవేక్షిస్తూ ముందుకు సాగడం జరిగింది. ఈ కంపెనీ పెట్టడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించడంలో భాగంగా ఈ ప్లాంట్ రావడం జరుగుతూ ఉంది. కాబట్టి యువగలం పాదయాత్రలో రాష్ట్రం నలుమూల తిరిగి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పించాలా, ఇందాక మన మాధవక్క గారు చెప్పినట్టు పూర్తిగా రాష్ట్రం మీద అవగాహన చేసుకొని ఎక్కడ రాయలసీమలో ఏం తీసుకొని వస్తే ప్రజలకు కానీ లేకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా అభివృద్ధి చెందాలనే దాంతో పూర్తిగా అవగాహన చేసుకొని భవిష్యత్తు నాయకుడిగా తయారైనారు లోకేష్ బాబు గారు. దాంతో భాగంగానే ఒక సైడ్ హార్టికల్చర్ హబ్ కానీ, కొప్పర్తికి ఈరోజు దాదాపు 2000 కోట్లతో అభివృద్ధి పనులు కంపెనీలను తీసుకొని రావడం కానీ, కడప జిల్లాలో జిందాల్ స్టీల్ ప్లాంట్ జమ్లమడుగు నియోజకవర్గంలో కూడా ఇప్పటికే అన్ని పర్మిషన్స్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్కి అప్లై చేసి ఉన్నారు. ఈ విధంగా ప్రతి విషయంలో రాయలసీమను డెవలప్ చేస్తూ ముందుకెళ్తున్నారు నారా లోకేష్ బాబు గారు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలా, భవిష్యత్తున్న నాయకుడు, రాష్ట్రాన్ని ముందుకు నడిపే నాయకుడు నారా లోకేష్ బాబు గారు కడప జిల్లాకు వస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ముందుండి జయప్రదం చేయాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.